నా పర్సనల్గా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకొని పిల్లలంతా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. సరే, అందరూ ఎక్కడెక్కడో ఏదో చెప్తూ ఉంటారు, కానీ ఇది కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళని. ఈ సందర్భంగా వాళ్ళని మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. మేము ఈరోజు దాదాపు ఒక 26 టీములుగా ఏర్పడి ఈరోజు 104 గ్రామాలు విజిట్ చేస్తున్నాం. ఒక్కొక్కరం 4 గ్రామాలను పెట్టుకొని 104 గ్రామాలు విజిట్ చేస్తున్నాము. మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలన్న ఉద్దేశంతో మా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొదటగా పూర్వ విద్యార్థుల సంఘం చెప్పు ఆయన మన రీతిగానే మన కొంతమంది పడుతున్నది పడత గడికి పోనోళ్ళు చదగనోళ్ళు కాళ్ళు మొక్కలు నొప్పులు అది ఇది చాలా ప్రాబ్లం. నేను అడిగింది లాభము అంటే ఇప్పుడు మనకు ఒక రింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం మొదట ప్రజలకు అవగాహన కార్యక్రమం కలిగిస్తే వీటి యొక్క ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, కల్తీ కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పనికి పోయి వచ్చిన తర్వాత కష్టపడడం అనే దాని మీద సాయంత్రం కళ్ళు బట్టికి వెళ్ళటం, కళ్ళు తాగటం, ఆ కళ్ళులో ఆల్ప్రాజోలం అని చెప్పేసి డ్రగ్స్ ఇవి యూజ్ చేయడం ద్వారా ఎంతోమంది అనేక రకమైన వ్యాధులకు గురవుతున్నారు. దాంతోపాటు ఆ తాగిన మైకంలో గొడవలకు దిగి ఈ కళ్ళు మీద ఇట్లున్నది అట్లున్నది. ఓకే, ఒకప్పుడు అది ఒక 50 సంవత్సరాల కిందనో 30 సంవత్సరాల కిందనో 25 సంవత్సరాల కింద అలాంటి ఆలోచన విధానం ఉండొచ్చు. బట్ ఈ రోజులల్లా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ ఊర్లో అయినా దొరుకుతున్నటువంటి కళ్ళు వల్ల ఆ సార్ చెప్పింది ఒక్క పైసా